So basically the Indus society was comprised of four classes. Number one, peasant class, peasantry, peasant class association. And number two, merchant class association. And number three, handicraft class. And number four, working class. So four classes are available here in the Indus society. So the society is mainly comprised of peasantry, merchants, handicrafts and working class or labor class. 4 వర్గాలు కనిపిస్తాయి మనకు ఈ కాలంలో. 4 వర్గాలు సింధు సమాజంలో 4 వర్గాలకు సంబంధించిన ప్రజలు కనిపిస్తుంటారు. అందులో ముఖ్యంగా పీజంట్రీ, రైతాంగం, వ్యవసాయదారులు అంటుంటాం తెలుగులో. నోట్ ఇట్ డౌన్, పీజెంట్స్ వ్యవసాయదారులు. రైట్, మర్చెంట్స్ వ్యాపారదారి వర్గం, ఎలైట్ సెక్షన్స్ కూడా ఇందులోకే వస్తారు. హ్యాండీక్రాఫ్ట్స్ చేతి వృత్తుల వారు. అదేవిధంగా వర్కింగ్ క్లాస్ శ్రామిక వర్గం. ఈ విధంగా సమాజం 4 భాగాలుగా వర్గీకరించబడింది. రైట్, ఈ సమాజం యొక్క ప్రధాన లక్షణం మాతృస్వామ్య వ్యవస్థగా చెప్పు. యాజ్ మదర్ గాడెస్ వాజ్ అ ప్రామినెంట్, దట్ వాజ్ ద వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్ ప్రిడామినెంట్. ప్రధానంగా స్త్రీ ఆరాధన, ముఖ్యంగా మాతృదేవత ఆరాధన జరిగింది కాబట్టి ఈ సమాజాన్ని కూడా మాతృస్వామ్య వ్యవస్థగా చెప్పుకో. రైట్, matriarchal society means mother is head of the family. Matriarchy, what is the meaning of matriarchy? Matriarchy, mother is the head of the family. So this can be considered matriarchal society, matriarchal based society. మాతృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య సమాజానికి చెందింది సింధు సమాజం అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే స్త్రీ సృష్టికి సౌభాగ్యానికి మూలంగా మాతృదేవతారాధన కొనసాగింది. మాతృదేవతారాధన ఘనంగా వరదిల్లింది కాబట్టి మాతృస్వామ్య వ్యవస్థ ఈ కాలంలో ఉండొచ్చు అంటూ సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డాడు.